హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్ 28. ఇప్పుడైతే నేను కార్న్ వరల్డ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. రెసిపీ అయితే చూసేయండి. కార్న్ తీసుకోవాలి అండ్ దాంట్లోకి టేస్ట్కి తగ్గట్టు మిర్చి వేసుకోవాలి అండ్ కొంచెం అల్లం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మూడు కలిపి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాబచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శనగపిండి అండ్ బియ్యం పిండి రెండు సేమ్ క్వాంటిటీలో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసేసుకుని వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ కరివేపాకు కొత్తిమీర కూడా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ దీంట్లో వాటర్ అయితే ఉంటాయి అన్నమాట. అంటే కార్న్ నుంచి వాటర్ వస్తాయి. సో మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇవన్నీ మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. అట్లా మిక్స్ చేసుకున్నాక కూడా ఇంకా మనకి లూజ్ టెక్స్చర్ అనేది ఉంటే ఇంకొంచెం మనం పిండి యాడ్ చేసుకుని అయితే మనము మంచిగా వడలు షేప్ వచ్చేలాగా అట్లా కలుపుకోవాలన్నమాట. సో మరీ లూజ్ ఉండొద్దు, మరీ టైట్ కూడా ఉండొద్దు. సో ఫైనల్గా ఆయిల్ అయితే హీట్కి అయితే పెట్టేశాను. అండ్ కొంతమంది శనగపిండి మళ్ళీ అంటే కార్న్ రెండు కలిపితే కడుపు నొప్పి వస్తుంది కదా అని చెప్పేసి అయితే అనుకుంటారు. సో అట్లా ఎవరైనా కడుపు నొప్పి వస్తుంది అనుకునే లెక్క అయితే శనగపిండి అయితే టోటల్గా అయితే అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఓన్లీ బియ్యపిండితో కూడా ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు. సో ఫైనల్గా వడలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చాయన్నమాట. సో ఫైనల్గా అయితే మా హస్బెండ్కి కూడా అయితే బాగా నచ్చాయి అనమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చాయి అన్నది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో అంతే అండి, ఇంక ఈ వీడియో. బాయ్ బాయ్.